the equation suppose like this equation is there, x1 plus x2 and so on, xr equal to n, right? So that means this problem is nothing but we have to distribute n things among our children. Suppose it is given like this, L less than or equals to x1, x2 and so on, xr less than or equal to m. Suppose look at this. So that means this meaning is that n identical things ఉన్నాయి అన్నమాట. n identical things ని ఇక్కడ r groups ఉన్నాయి, అంటే r children will. సో ఇక్కడ n మ్యాంగోస్ ఉన్నాయి, r children కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఇక్కడ x1 చూడండి, x1 అంటే చైల్డ్ 1 కి వచ్చే మ్యాంగోస్, మినిమం l మాక్సిమం m, ఇట్లా కన్స్టెంట్స్ పెడతారు. అంటే చైల్డ్ 1 మస్ట్ గెట్ మినిమం l మాక్సిమం m మ్యాంగోస్, చైల్డ్ 2 will get minimum L mangoes, maximum M mangoes. అట్లా ఇక్కడ కన్స్ట్రెయింట్ ఉంటుంది. సో ఇలాంటి కన్స్ట్రెయింట్స్ ఉన్నప్పుడు ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఇలా రాయాలి, కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ నెంబర్ ఆఫ్ థింగ్స్, x పవర్ n ఇన్ ఇప్పుడు మనం ఏం రాయాలంటే x1 కన్స్టెంట్ తీసుకోండి. x1 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, L to M. x1 కి సంబంధించింది ఇక్కడ రాయాలి. అంటే చూడండి ఇక్కడ ఎలా రాయాలంటే x పవర్ అన్నిటికీ x, x1 కి సంబంధించి ఇప్పుడు రాస్తుంది, x1 కి సంబంధించింది x to the power L plus x to the power L plus 1 and so on, x to the power L, x to the power L plus 1, x to the power L plus 2 and so on, x to the power M. అంటే ఇది చూడండి ఏంటంటే ఇది x1 కి సంబంధించి x1 కన్స్ట్రెయింట్ ప్రకారం రాయాలి. అంటే ఇక్కడ x1 సపోజ్ లెటర్స్ ఇలా ఉందిరా, x1 1 2 4 ఉందన్నమాట. అంటే x1 మినిమం 1 మాక్సిమం 4 రావాలి. మనం ఇక్కడ ఏం రాస్తాం అంటే x to the power 1 plus x to the power 2 plus x to the power 3 plus x to the power 4. అంటే ఇలా ఉంటే ఇలా రాస్తాం చూడండి. అంటే x to the power 1 plus x square plus x cube plus x to the power 4. అంటే ఈ చిల్డ్రన్ కి వచ్చే విధానం x అంటే వన్ థింగ్, x ఇక్కడ అర్థం ఏంటంటే 1 మ్యాంగో. అంటే ఈ చిల్డ్రన్ 1 కి ఎలా ఇవ్వచ్చు ఇక్కడ రాస్తున్నాం. ఇక్కడ x1 కి మినిమం L మ్యాంగోస్, అంటే x to the power L అంటే L మ్యాంగోస్ వీడికి ఇస్తున్నట్టు ఇది ఒక విధానం. L plus 1 మ్యాంగోస్ ఇవ్వచ్చు అండ్ సో ఆన్ M మ్యాంగోస్ ఇవ్వచ్చు. 1 to 4 అంటే అర్థం ఏంటి, మినిమం 1 మ్యాంగో మాక్సిమం 4 మ్యాంగోస్. ఇలా రాస్తున్నాం అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ చిల్డ్రన్ కి ఇచ్చే విధానాలు ఇవి, 1 మ్యాంగో, 2 మ్యాంగోస్, 3 మ్యాంగోస్, 4 మ్యాంగోస్. అంటే ఫస్ట్ ఏం రాస్తాం అంటే x1 కి సంబంధించిన కన్స్ట్రెయింట్ ఇక్కడ ఉంటది కదా, L to M, x to the power ఫస్ట్ L, నెక్స్ట్ L plus 1 and so on లాస్ట్ కన్స్ట్రెయింట్ వరకు. అట్లానే మనం x2 కి సంబంధించింది రాస్తాం ఇంటూ x2 కూడా L to M ఉందిగా, వేరే ఉంటే వేరే రాస్తాం. x2 సపోజ్ మనకి ఇక్కడ x1 1 to 4 ఇక్కడ అన్ని ఒకటే ఇచ్చాం, అలాగా x2 1 to 5 ఉంటే 1 to 5 వరకు రాస్తాం. అంటే x to the power L ప్లస్ ఇక్కడ సేమ్ ఇచ్చాక నేను x to the power M and so on. లాస్ట్ ది xr అంటే x to the power L plus x to the power L plus 1 and so on, x to the power M. చూడండి x1 అంటే చిల్డ్రన్ 1 కి ఇచ్చే విధానాలు రాసాయి ఇక్కడ. ఇది x2, ఇది xr. అంటే చైల్డ్ 1 కి ఇలా ఇవ్వచ్చు, L మ్యాంగోస్ ఇవ్వచ్చు, L plus 1 మ్యాంగోస్ ఇవ్వచ్చు,
అండ్ సో ఆన్ మాక్సిమం m మ్యాంగోస్ ఇవ్వచ్చు. నెక్స్ట్ చైల్డ్ 2 కి l మ్యాంగోస్ ఇవ్వచ్చు, l+1 మ్యాంగోస్ ఇవ్వచ్చు, m మ్యాంగోస్ ఇవ్వచ్చు. అట్లానే చైల్డ్ r కి l మ్యాంగోస్ ఇవ్వచ్చు, l+1 మ్యాంగోస్ ఇవ్వచ్చు, m మ్యాంగోస్ ఇవ్వచ్చు. ఈ మొత్తం ప్రొడక్ట్ లో x⁴n అంటే అర్థం ఏంటంటే ఈ మొత్తం మల్టిప్లై చేస్తాం. ఇది ఈ మొత్తం ఆర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం మల్టిప్లై చేస్తే x⁴n అంటే అర్థం ఏంటంటే ఇది ఇంటూ ఇది చేస్తే x⁴n వస్తుంది కదా, దాని ముందు ఉన్నది. సో ఈ మల్టిప్లికేషన్ లో కోఎఫిషియంట్ ఆఫ్ x⁴n అంటే అర్థం ఏంటి, ఇక్కడ x⁴n అంటే అర్థం ఏంటి, n యాపిల్స్ ఇవ్వటం r చిల్డ్రన్ కి. అంటే ఈ ప్రొడక్ట్ లో x⁴n ఈ మల్టిప్లికేషన్ లో x⁴ ఎన్నిసార్లు ఉందో చూసుకొని అవి కనుక్కుంటే మనకి ఇన్ని నెంబర్ ఆఫ్ వేస్ అన్నమాట. ప్రాబ్లం చూద్దాం. ఇట్లా మనకి కన్స్ట్రెయింట్స్ ఉన్నప్పుడు మినిమం 0 థింగ్ మాక్సిమం 0 థింగ్స్ ఉన్నప్పుడు మనం మినిమం 0 మాక్సిమం అన్నప్పుడు ఫార్ములా వాడతాం. అట్లానే అట్లీస్ట్ 1 అన్నప్పుడు ఫార్ములా వాడతాం. అట్లా కాకుండా మినిమం ఇన్ రావాలి మాక్సిమం ఇన్ రావాలి అని చెప్పినప్పుడు ఇలా చేస్తాం. ప్రాబ్లం చూడండి అర్థం. అంటే ఇది ఇవన్నీ ఒకటే కాబట్టి మనకి ఏమొస్తుంది, x⁴l ప్లస్ x⁴l+1 అండ్ సో ఆన్ x⁴n హోల్ పవర్ r వస్తుంది. మొత్తం మల్టిప్లికేషన్ ఇది సేమ్. చూడండి ఎగ్జాంపుల్ చూడండి. Look at one example. In how many ways 20 apples identical అన్నమాట, identical can be distributed among 3 children. చూడండి ఒకసారి, among 3 children such that each will get minimum 1 apple and maximum 7 apples. చూడండి ఒకసారి. ఇప్పుడు మనం నిన్న చూసాం 20 ఉన్నాయి. నిన్న చూసింది ఏంటంటే ఇది n అనుకున్నాం. నేనేం చెప్పానంటే ఇక్కడ మాక్సిమం చెప్పాల, 7 యాపిల్స్ అని చెప్పాలి. అట్లీస్ట్ 1 యాపిల్ ఒక్కొక్కరికి రావాలి. అంటే నిన్న మనం చూసింది ఏంటంటే ఫార్ములా, అది ఎప్పుడు రాయాలంటే వీళ్ళకి అట్లీస్ట్ 1 యాపిల్ అన్న రావాలి. ఇప్పుడు అట్లీస్ట్ 1 అంటే మాక్సిమం ఎన్ని వస్తాయి అంటే ఇది లేదు, సపోజ్ ఇది లేదనుకోండి, ఈ మాక్సిమం 7 యాపిల్స్ లేదనుకోండి, విల్ గెట్ మినిమం 1 యాపిల్. అంటే అర్థం ఏంటంటే చిల్డ్రన్ 1 కి మినిమం 1 యాపిల్ రావచ్చు, మాక్సిమం ఎంత రావచ్చు, మాక్సిమం అంటే వీళ్ళిద్దరికి రెండు ఇచ్చేసాం అనుకో మనకి మాక్సిమం 18 రావచ్చు. ఇక్కడ ఇది ఒక్కటే ఇస్తే అర్థం ఏంటంటే నిన్న చెప్పిన దాని మీనింగ్ ఏంటంటే చిల్డ్రన్ 1 అనే వాడికి మినిమం 1 రావచ్చు, మాక్సిమం ఎన్ని వస్తాయి, వీడికి ఒక్కొక్కటి చేస్తే వీడికి 18 వస్తాయి. అంటే వీడికి 1 to 18 రావచ్చు, వీడికి 1 to 18 రావచ్చు, వీడికి 1 to 18 రావచ్చు. ఇలాంటప్పుడు మినిమం 1 యాపిల్ అంటే ఇది అర్థం, వీడికి 1 to 18 రావచ్చు, వీడికి 1 to 18 ఎన్నైనా రావచ్చు,
వీటికి 1 to 18 మొత్తం కలిపితే 20 అన్నమాట. అప్పుడు మనం ఫార్ములా రాస్తాం. నిన్న రాసింది ఫార్ములా n - 1 CR - 1 20 - 1 CR - 1 అంటే ఇది రాసే ఉన్నా 19C2 19C2 ఇది ఇక్కడ అలా కాదు, మినిమం 1 యాపిలే కానీ మాక్సిమం 7 కంటే ఎక్కువ రాకూడదు. ఇక్కడ చూడండి, మినిమం 1 యాపిల్ అంటే 1 రావచ్చు, 18 మాక్సిమం. ఈ కేసులో ఫార్ములా ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మాక్సిమం 7 యాపిల్స్. ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి ఒకసారి. C1 C2 C3 ఇంకా ఫార్ములా యూజ్ చేయడానికి కుదరదు. వీడికి x యాపిల్స్ అనుకోండి తీసుకోవాలి, ఇట్లా కౌంట్. వీడికి వచ్చే యాపిల్స్ x, వీడికి వచ్చే యాపిల్స్ y, వీడికి వచ్చే యాపిల్స్ z, రైట్? సో దేర్ఫోర్ టోటల్ కన్స్ట్రెయింట్స్ రాసుకోవాలి. ఈక్వేషన్ కన్స్ట్రెయింట్స్ x ప్లస్ y ప్లస్ z ఎన్ని ఉండాలి? 20 ఉండాలి. అంటే ఇక్కడ ఎలా ఇచ్చారు? x 1 to 7 ఉంటది, y 1 to 7 ఇలా ఇచ్చారు. ఈ xyz యొక్క కన్స్ట్రెయింట్స్ పక్కన రాసుకోండి. ఇలా ఉండాలి అన్నమాట. ఇలా ఉండాలి అంటే మన ఫార్ములా ఉండదు. ఇప్పుడు ఏం రాయాలంటే చూడండి, 20 ఉంది కదా, ఇది n కోఎఫిషియంట్ ఆఫ్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ బేస్. దీనికి సొల్యూషన్స్ అంటే అర్థం ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 20 in ఇక్కడ ఒక్కొక్క యాపిల్ ని x అనుకుంటారు, ఒక్కొక్క యాపిల్ ని x అనుకోండి, ఒక్కొక్క యాపిల్ ని x అనుకోండి. అంటే ఇక్కడ x వేరు, ఈ x అంటే చూడండి ఒక్కొక్క యాపిల్ x. ఇక్కడ x అంటే మనకి సపోజ్ క్యాపిటల్స్ తీసుకోండి, క్యాపిటల్స్ తీసుకోండి, క్యాపిటల్స్ కన్ఫ్యూజ్ కాకుండా క్యాపిటల్ Y క్యాపిటల్ Z అనుకోండి. రైట్? సో ఇది ఒక్కొక్క యాపిల్ x అనుకోండి. ఇప్పుడు ఏం రాస్తాం అంటే చిల్డ్రన్ 1 కి ఎలా ఇవ్వచ్చు? x ఉంది కదా, సో x 1 to 7 ఉంది అంటే చిల్డ్రన్ 1 కి అంటే ఈ x కి సంబంధించింది రాస్తున్నా. x 1 to 7 కదా, ఇలా రాయాలి. x to the power 1 plus x square and so on x to the power 7. అంటే ఈ క్యాపిటల్ x యొక్క కన్స్ట్రెయింట్ 1 to 7 ఉంది కదా, x power 1 నుంచి స్టార్ట్ చేసి x square and so on x power 7 into. అంటే చిల్డ్రన్ 1 కి 1 యాపిల్ ఇవ్వచ్చు, 2 యాపిల్స్ ఇవ్వచ్చు, 7 యాపిల్స్ ఇవ్వచ్చు అన్నమాట. అట్లానే క్యాపిటల్ Y కి సంబంధించింది, క్యాపిటల్ Y కి సంబంధించి మళ్ళీ 1 to 7 కదా, ఇక్కడ x అంటే ఇట్ రిప్రజెంట్స్ an యాపిల్, ఇలా ఇవ్వచ్చు ఇంటూ. అట్లానే చిల్డ్రన్ 3 కి సంబంధించింది x to the power 1 and so on x to the power 7 ఇలా రాయాలి. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఇది n నెంబర్ ఆఫ్ థింగ్స్ x పవర్ 20 ఇన్. ఇక్కడ క్యాపిటల్ X లిమిట్స్ 1 to 7 ఉన్నాయి అంటే x పవర్ 1 ప్లస్ x స్క్వేర్ అండ్ సో ఆన్ x టు ద పవర్ 7. క్యాపిటల్ Y లిమిట్స్ 1 to 7 ఉన్నాయి, అగైన్ x టు ద పవర్ 1 ప్లస్ x స్క్వేర్ అండ్ సో ఆన్ x టు ద పవర్ 7. క్యాపిటల్ Z లిమిట్స్ ఇది. సో దేర్ఫోర్ మనం కనుక్కోవాల్సింది ఏంటో చూడండి. మన రిక్వైర్డ్ ఆన్సర్ అంటే ఇన్. సో ఈ మొత్తం ఒకటే కదా, x ప్లస్ x స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ x టు ద పవర్ 7 హోల్ క్యూబ్. ఇందులో మనం కోఎఫిషియంట్ కనుక్కోవాలి. దీనికి సింప్లిఫై చేస్తున్నాం. x కామన్ తీసుకున్నాం, x క్యూబ్ ఇంటూ 1 ప్లస్ x and so on x power 6 whole cube. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని GP ఫార్ములా రాయాలి. GP ఫార్ములా అంటే there are 7 terms. GP లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 7 టర్మ్స్ ఉన్నాయి. A equal to 1, R equal to X, N అంటే ఎంత? నెంబర్ ఆఫ్ టర్మ్స్ 7. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ GP? A into 1 minus ఇది రాయాలి, R to the power n divided by 1 minus R. ఇది ఫార్ములా సమ్ కి. అంటే ఇది సింప్లిఫై చేస్తే x క్యూబ్ ఇంటూ A అంటే 1 minus
r అంటే x, x to the power 7 divided by 1 minus x whole cube, దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తాం చూడండి. 1 minus x power 7 whole cube into ఈ కింద దాన్ని పైకి తీసుకురండి, 1 minus x whole power minus 3. సో ఇది ముందు సింప్లిఫై చేసుకొని తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 20 నేను కనుక్కోవడం నేర్పాను చూడండి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మొత్తం సింప్లిఫై చేసుకోండి. x క్యూబ్ ఇంటూ a minus b whole cube రా, a minus b whole cube, a cube minus b cube, b cube అంటే x to the power 21, right? So a cube minus b cube minus 3a square b అంటే minus 3x to the power 7 plus 3b square a ఇంటూ ఇది ఇలానే ఉంచండి. దీని ఎక్స్పాన్షన్ రాయకూడదు, -3 కదా, దాని అలా పవర్ మైనస్ ఉంది, అలానే ఉంచండి. ఇప్పుడు ఇది లోపలికి మల్టిప్లై చేస్తున్నాను, అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ టు ద పవర్ 24 మైనస్ 3, దీన్ని మల్టిప్లై చేయండి, 3x to the power 10 plus 3x to the power 17. ఓకే, సో ఇందులో మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పో ఇది కనుక్కోవాలి. ఇప్పుడు దీన్నే సింప్లిఫై చేశా, దీన్ని సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది. ఇందులో ఏం కనుక్కోవాలి? కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 20 కనుక్కోవాలి. చూడండి, అంటే దీన్ని చూడండి ఒకసారి, దీన్ని అంటే ఇందులో కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 20 in చూడండి, x cube into this multiply, x cube into దీన్ని ఎక్స్పాన్షన్ మొత్తాన్ని కూడా దీన్ని s అనుకున్నాం, let us say s equals to 1 minus x whole power minus 3 into s minus 3x to the power 10 into s తర్వాత రాద్దాం, into s plus 3x to the power 7 into s. చూడమ్మా, సో ఇది s, x క్యూబ్ ఇంటూ s చూడండి. సో ఇప్పుడు s అంటే ఇక్కడ x క్యూబ్ ఉంది కదా, ఈ ప్రొడక్ట్ లో x పవర్ 20 అంటే ఇక్కడ ఆల్రెడీ x క్యూబ్ ఉంది కాబట్టి ఇందులో ఇది ఎక్స్పాన్షన్, ఇది ఇక్కడ x క్యూబ్ ఉంది కాబట్టి ఇక్కడ x పవర్ 20 కదా, ఇక్కడ x క్యూబ్ ఆల్రెడీ ఉంది, లోపల దాంట్లో రిమైనింగ్ కోఎఫిషియంట్ కనుక్కోవాలి.
అంటే therefore coefficient of, so ఇందులో x first ది x power 17 in s, ఇక్కడ x క్యూబ్ ఉంది, ఈ ప్రొడక్ట్ లో x power 20 అంటే ఇందులో x power 17 కనుక్కుంటే సరిపోయింది, బ్యాలెన్స్ అన్నమాట. -3 ఇంటూ కోఎఫిషియంట్ ఆఫ్ ఇక్కడ -3 ఇలానే రాయండి, x పవర్ 10 ఉంది కదా, ఇందులో x పవర్ 10 కనుక్కోవాలి, అంటే x పవర్ 10 ఇన్ s నేను చేసాం ఆల్రెడీ, +3 ఇంటూ here x power 7 is there, అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్ ఇన్ s. సో ఇప్పుడు మనకి ఫార్ములా ఉంది, నేను చెప్పాను ఏంటి ఫార్ములా, కోఎఫిషియంట్ ఆఫ్, వాట్ ఈస్ ఫార్ములా, ఇక్కడ ఎక్కువ వాడాలి, కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ n ఇన్ 1 - x హోల్ పవర్ -r ఈక్వల్స్ టు n ప్లస్ r - 1 c r -1. సో ఈ ఫార్ములా వాడండి ప్రతిదానికి కూడా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 17 అంటే n, r అంటే 3, ప్రతి దాంట్లో r అంటే 3, ఇది 17 n అంటే 17 n ప్లస్ r -1 c r -1, ఇది x పవర్ n, r ఇక్కడ 3 ఉంది, n ప్లస్ r -1 c r -1 మైనస్ 3 ఇంటూ n అంటే 10 ప్లస్ 3 - 1 c 3 - 1 ప్లస్ 3 ఇంటూ సో 3 ఇంటూ n అంటే 3 ప్లస్ 3 - 1 c 3 - 1 r అంటే 3. సో చూడండి ప్రతి దాంట్లో ఇక్కడ ఉండేది n, r ఫిక్స్డ్ ఇది, సో దీనికి n ప్లస్ r -1 c r -1 రాశా, n ప్లస్ r -1 c r -1. సో therefore your required answer is 20 - 1 అంటే 19c2 minus 3 into, so 13 - 1 అంటే 12c2 plus 3 into 6 - 1 అంటే 5c2. This is the answer. ఇలా కనుక్కోవాలి, అంటే మినిమం ఇంత మాక్సిమం ఇంత అని ఇచ్చినప్పుడు, మినిమం ఇంత మాక్సిమం ఇంత, ఒక ఈక్వేషన్ రాసుకొని XYZ అనుకొని ఒక ఈక్వేషన్ ఫామ్ చేసి పక్కన XYZ కన్స్టెంట్స్ ఎలా ఉంటాయి, మినిమం ఎంత ఉంటుంది మాక్సిమం ఎంత ఉంటుంది వాడు ఇచ్చిన దాని ప్రకారం కోఎఫిషియంట్ కనుక్కోవాలి ప్రాబ్లంకి. కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఇన్ కన్స్ట్రెయింట్స్, ఇక్కడ XYZ ఉన్నాయి కదా, x కి సంబంధించి ముందు రాయాలి, 1 to 7 ఉంది కాబట్టి x పవర్ 1 ప్లస్ x² అండ్ సో ఆన్ x పవర్ 7. అట్లానే y కన్స్ట్రెయింట్స్ 1 to 7 ఉన్నాయి, x పవర్ 1 ప్లస్ x² అండ్ సో ఆన్ x పవర్ 7 ఇంటూ x పవర్ 1 ప్లస్ x2 అండ్ సో ఆన్ x పవర్ 7 రాసిన తర్వాత GP సమ్ వస్తుంది, కామన్ తీస్తే GP సమ్ వచ్చిన తర్వాత సో ఈ పై దళాల నుంచి కిందది పైకి తీసుకురావాలి, ఈ ఎక్స్పాన్షన్ కదిలించకూడదు, సో ఇది మల్టిప్లై చేసుకొని ఇలా తెచ్చుకోండి. సో ఇందులో కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 20 కనుక్కోవాలి, సో ఇది కనుక్కోవడానికి ఇది మల్టిప్లై చేసేయండి s అనుకో. సో ఇప్పుడు ఇందులో అంటే ఇక్కడ ఆల్రెడీ x³ ఉంది కదా, x పవర్ 17 ఇందులో -3 అలానే ఉంటుంది కాన్స్టెంట్, ఇక్కడ ఆల్రెడీ x పవర్ 10 ఉంది కదా, ఇందులో x పవర్ 10 ఇక్కడ ఆల్రెడీ x పవర్ 17 ఉంది కదా, ఇందులో x³. ఇంక ఇది ఫార్ములా. సో ఇంకో మోడల్ చూద్దాం.
So next. A student, okay, example చూడండి. A student క్వశ్చన్ రాయండి, క్వశ్చన్ రాయండి చెప్తా. A student goes for an exam. A student goes for an exam. A student goes for an exam where there are 3 sections. A student goes for an exam where there are 3 sections. Section 1, Section 2, Section 3. With a maximum of 18 marks. With a maximum of 18 marks in each section. In each section. The number of ways of getting 30 marks. 30 marks in the exam. Marks will be given either 0 or integer marks only. Either 0 or integer marks only. చూడండి ఇక్కడ ప్రాబ్లమ్ ని ఇలా వర్డ్ లో ఇస్తారు. వర్డ్స్ లో ప్రాబ్లం మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఈక్వేషన్ రాసుకోవాలి ఫస్ట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ కి మనం ఈక్వేషన్ అంటే ఎగ్జామ్ అంటే మనకు సెక్షన్ 1. సెక్షన్ 1 లో మనకి టోటల్ గా 18 మార్క్స్. సెక్షన్ 2 టోటల్ గా 18 మార్క్స్. సెక్షన్ 3 18 మార్క్స్. ఓకేనా? సో సెక్షన్ 1 లో కొన్ని మార్క్స్ వస్తాయి. ఎక్స్ అనుకో, ఎక్స్. సో ఇక్కడ కొన్ని మార్క్స్ వస్తాయి. వై అనుకో, కొన్ని మార్క్స్ వస్తాయి. జెడ్ అనుకో. ఇది అంటే మూడిట్లో కలిపి వీడికి ఎలా రావాలి? మూడిట్లో కలిపి మార్క్స్ రావాలి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 30 మార్క్స్ రావాలి. 30 మార్క్స్ రావాలి. ఇది మన ఈక్వేషన్. అంటే ఇప్పుడు దీనికి సొల్యూషన్స్ కనుక్కుంటే మనకు పని అవుతుంది. సొల్యూషన్స్ కనుక్కోవాలి. అంటే ఇందులో ఎన్ని రావాలి, ఇందులో ఎన్ని రావాలి, రకాలు ఉంటాయి కదా. సో వీటికి మనం సొల్యూషన్స్ కనుక్కోవాలి. సో ఇప్పుడు కన్స్ట్రెయింట్స్ లో ఉంది. కన్స్ట్రెయింట్స్ ఇందులో మనకి కన్స్ట్రెయింట్స్ ఎక్స్ ఉంది కదా. ఎక్స్ ఎలా ఉండాలి? కన్స్ట్రెయింట్స్ రాసుకోండి. వాడే ఇచ్చాడుగా. సెక్షన్ 1 లో ఆబ్వియస్ అది. సెక్షన్ 1 లో వాడికి 0 నుంచి 18 మార్క్స్ రావచ్చు మాక్సిమం. అంతే కదా. కన్స్ట్రెయింట్స్ ఎలా ఉంటాయి రాసుకోవాలి. 18 మార్క్స్ రావచ్చు. అట్లానే ప్రతి ఒక్క వేరియబుల్ కి మనం తీసుకున్న వాటికి ప్రాబ్లం ప్రకారం కన్స్ట్రెయింట్స్ రాసుకోవాలి. సో ఇలా 0 to maximum 18 రావచ్చు. 0 to maximum 18, 0 to maximum 18. ఇప్పుడు మూడు కలిపితే 30 రావాలి. అట్లాగని ఇందులో 18, ఇందులో 18, ఇందులో 18 రావాలని కాదు. మూడు కలిపితే 30 రావాలి. ఎక్స్ కి మాక్సిమం 18, వై కి మాక్సిమం 18, జెడ్ కి మాక్సిమం 18. అంటే ఇలా రావచ్చు. చూడండి ఒక ఎగ్జాంపుల్. ఇది 18, ఇది 18, ఓకేనా. ఇది 12, ఇది 0 అలా రావచ్చు. అంటే మాక్సిమం ఇది రావచ్చు అని. అంటే మూడిట్లో 18 తో 3 54 అలా రాదు. మూడు కలిపితే 30 రావాలి.
కన్స్ట్రెయింట్స్ దీనికి మినిమం 0 మాక్సిమం 18 రావచ్చు. సో ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటి చూడండి, ఇక్కడ 30 థింగ్స్ ఉన్నాయి. ఇక్కడ అర్థమైంది కదా, ఇది ఈక్వేషన్ ఉంది కదా, అంటే ఇక్కడ ప్రాబ్లం ఇలా విజువలైజ్ చేయాలి. 30 మ్యాంగోస్ ఉన్నాయి, 3 చిల్డ్రన్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. చిల్డ్రన్ 1 కి, చిల్డ్రన్ 2 కి, చిల్డ్రన్ 3 కి. చిల్డ్రన్ 1 మినిమం 0 టు మాక్సిమం 18, మినిమం 0 టు మాక్సిమం 18, మినిమం 0 టు మాక్సిమం 18. సో మనకు అంతకుముందు ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే ప్రతి చిల్డ్రన్ కి డిస్ట్రిబ్యూట్ చేయటం ఇలా ఉన్నప్పుడు, అన్నిటికీ 0 టు 30 ఉన్నప్పుడు మనకి ఫార్ములా ఏంటది, n ప్లస్ r మైనస్ 1 సి r మైనస్ 1 ఏంటి, 30 థింగ్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఈచ్ కెన్ గెట్ 0 ఆర్ మాక్సిమం నెంబర్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ అలా కాదుగా, 0 to 18, 0 to 18, 0 to 8 ఫార్ములా వాడకూడదు. అంటే ఇలా రాయాలి, కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 30 in. సో ఈ వేరియబుల్ కి సంబంధించి రాయండి. x పవర్ 0 అంటే 1, x పవర్ 0 అంటే 1 ప్లస్ x ప్లస్ x స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ x పవర్ 18. దీన్ని రాసే x పవర్ 0, x అంటే ఇక్కడ 1 మ్యాంగో అనుకోండి. x పవర్ 0 ఇక్కడ 0 నుంచి 18 వరకు అది x పవర్ 0 ప్లస్ x పవర్ 1 ప్లస్ x స్క్వేర్ అండ్ సో ఆన్ x పవర్ 18 ఇంటూ ఇది కూడా అదేగా, x పవర్ 0 దానికి కూడా x పవర్ 0 ప్లస్ x పవర్ 1 అండ్ సో ఆన్ ఇది కూడా ఇదే వస్తుంది, ఇది కూడా ఇదే వస్తుంది, అంటే హోల్ క్యూబ్. ఓకే సార్, రాసేసారు. ఇక్కడ 1 to 18 ఉంటే ఇక్కడ x పవర్ 1 ప్లస్ x స్క్వేర్, దీని ప్రకారం x పవర్ 0 ప్లస్ x పవర్ 1 అండ్ సో ఆన్ x పవర్ 18 ప్రతి దానికి అలానే రాస్తాం. సో ఇందులో మనకి కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 30 కనుక్కో, దీనికి GP సమ్ రాయండి. దీన్ని సింప్లిఫై చేయాలి ముందు. GP సమ్ అంటే a అంటే 1 మైనస్ 19 టర్మ్స్ అంటే 19 టర్మ్స్ అంటే డివైడ్ బై 1 మైనస్ x హోల్ క్యూబ్. దీన్ని కొంచెం సింప్లిఫై చేయండి. 1 minus x power 19 whole cube into 1 minus 6 whole power minus 3. So దీన్ని a minus b whole cube రాయండి. a cube minus b cube x power 57. So 3 minus 3a square b అంటే 3x power 9 minus 3x power 19 plus 3b square a x power 38 into 1 minus x power minus 3. దీన్ని s అనుకోండి, అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ 1 into s minus x power 57 into s minus 3x power 19 3x power 19s plus 3x power 38s. ఓకే కదా. ఇప్పుడు చూస్తే మనకి చూడండి, ఇక్కడ x పవర్ 30 ఉంది కదా, ఇక్కడ x పవర్ 15 ఉందని దీన్ని మల్టిప్లై చేస్తే 30 రాదుగా. x పవర్ 30 కంటే ఎక్కువ ఉన్నాయి ఉండవు x పవర్ 30, ఇది s ఉంది. దీని x పవర్ 57 తో మల్టిప్లై చేసేవారికి x పవర్ 30 టర్మ్ అసలు రాదు. అంటే therefore కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 30 in s ఇది s. ఇందులో అన్ని జీరోలు, ఇందులో జీరో x పవర్ 30 ఉండదు, ఇందులో జీరో. ఎందుకంటే ఇక్కడ అన్ని xలు ఉంటాయి కదా, x పవర్ 57 తో మల్టిప్లై చేస్తే రాదు. దీనికంటే ఎక్కువ ఉన్న ఎప్పుడు జీరోలు ఉంటాయి, రాదు కోఎఫిషియంట్. ఇక్కడ x పవర్ 19 ఉంది కదా, -3 ఇంటూ ఇక్కడ x పవర్ 19 ఉంది, ఇక్కడ 30 అంటే ఇందులో 21 కనుక్కోవాలి. కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 21 ఇన్ s ప్లస్ ఇది x పవర్ 38 అంటే ఎక్కువ ఉంది, అది ఎక్కువ ఉంటే జీరో. ఎందుకంటే ఈ ఎక్స్పాన్షన్ x పవర్ 38 తో మల్టిప్లై చేస్తాను, మినిమం x పవర్ 38 వస్తుంది, x పవర్ 30 జీరో ఉంటుంది. దీనికంటే ఎక్కువ ఉన్నాయన్ని కోఎఫిషియంట్స్ జీరో, రైట్. సో s అంటే ఏంది మనకి 1 మైనస్ x తీసుకుంది హోల్ పవర్ -3, r అంటే 3. సో n అంటే ఇక్కడ ఎంత 30 ప్లస్ n ప్లస్ r మైనస్ 1 c r మైనస్ 1 మైనస్
3 into n అంటే ఇక్కడ 21 ప్లస్ 3 minus 1 c 3 minus 1 therefore 30 plus 3 minus 1 33 minus 1 అంటే 32c2 minus 3 into 24 minus 1 అంటే 23c2 this is the answer. అంటే ఇన్ని సొల్యూషన్స్ ఉంటాయి. ఇందులో ఒక సొల్యూషన్ అంటే నేను ఒక రాస్తున్నాను చూడండి ఇక్కడ. ఇందులో సొల్యూషన్స్ ఎలా ఉంటాయి అంటే చూడండి, ఒక సొల్యూషన్ నేను రాస్తున్నాను చూడండి, XYZ ఇన్ని సొల్యూషన్స్ వస్తాయి. ఈ సొల్యూషన్స్ లో ఒకటి రాస్తున్నాను చూడండి, ఒకటి రాస్తున్నాను. సో 5 22 5 22 3 ఇది అంటే వీడికి ఫస్ట్ సెక్షన్ లో 5, సెకండ్ సెక్షన్ లో 22 రావుగా 22 8 ఇది 5 17 8 ఫస్ట్ సెక్షన్ లో 5, సెకండ్ సెక్షన్ లో 17, థర్డ్ సెక్షన్ లో 18 ఇది వన్ వే. ఇందులో ఇది వన్ వే. ఈ 5 7 18 ఉంది కదా, ఇది కూడా ఒక సొల్యూషన్. 8 5 17 ఇది ఒకటి డిఫరెంట్ గా కౌంట్ చేస్తాం ఇందులో. అంటే ఇక్కడ ఫస్ట్ సెక్షన్ లో 8, సెకండ్ సెక్షన్ లో 5, థర్డ్ సెక్షన్ లో 17 అని అర్థం. ఈ సొల్యూషన్స్ ఇది ఒక నెంబర్ వస్తుంది కదా, ప్రతి ఒక్కటి ఒక సొల్యూషన్ అని అందులో ఒకటి రాసా. అవి ఎన్ని ఉన్నాయి మనం కనుక్కుంటున్నాం. ఈ సొల్యూషన్స్ ఎన్ని ఉన్నాయి మనకు తెలిస్తే వీడికి ఈ సెక్షన్ లో ఎన్ని ఉన్నాయి, ఈ సెక్షన్ లో ఎన్ని వచ్చినాయి, ఈ సెక్షన్ లో 3 కలిపితే 30. ఇక్కడ కనుక్కోమంటుంది ఏంటంటే నెంబర్ ఆఫ్ వేస్ హీ విల్ గెట్ ద మార్క్స్. అంటే ఇది వన్ వే. ఇక్కడ మార్క్స్ 5 గెటింగ్ కాదు కనుక్కోమంటుంది. ఎలా 30 మార్క్స్ వాడికి రావచ్చు, ఇందులో ఎన్ని మార్కులు, ఇందులో ఎన్ని మార్కులు, ఇది వన్ వే అన్నమాట. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ దీస్ 30 మార్క్స్ అమాంగ్ 3 సెక్షన్స్ ఇది అర్థం. ఇట్లా మనకి ఈక్వేషన్ రాసుకోవాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ కి. చూడండి ఇంకొక మోడల్. So next, చూడండి ఇలా మనకి ఇన్ఈక్వాలిటీ ఇస్తారు. చూడండి ఈక్వేషన్ ఇచ్చి ఈక్వేషన్ ఎలా ఇస్తారంటే ఇలా చూడండి, ద నెంబర్ ఆఫ్ non-negative integral solutions of the inequality ఇస్తారు. inequality ఎలా ఇచ్చారంటే ఇలా ఇస్తారు. x1 plus x2 plus x3 plus x4 ఫస్ట్ క్వశ్చన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. మనకి 10 కి కనుక్కోవడం తెలుసు. ఇక్కడ ఏమన్నారు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే మనకి సొల్యూషన్ అంటే x1 x2 x3 x4 సొల్యూషన్ అంటే ఇది సొల్యూషన్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే x1 x2 x3 x4 ఇది సొల్యూషన్. అంటే మనకి ఈక్వల్ టు 10 అలా ఉంటే మనకు తెలుసు. ఈక్వల్ టు 10 ఉంటే ఈజీగా కనుక్కోవచ్చు. ఈక్వల్ టు 10 ఉంటే మనం కనుక్కోవచ్చు కదా ఈజీగానే. ఈక్వల్ టు 10 ఉంటే ఎలా రాస్తాం? ఈక్వల్ టు 10 ఉంటే ఈక్వల్ టు 10 ఇలా ఉందనుకో. ఈక్వల్ టు 10 ఉంటే మనకు తెలుసు ఇక్కడ నాన్ నెగిటివ్ అంటే ఇదిగా ఇంకా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది నాన్ నెగిటివ్ అంటే 0 రావచ్చు, మాక్సిమం 10 రావచ్చు, అంతే కదా. ఇక్కడ 10 థింగ్స్ ని 4 చిల్డ్రన్ లో డిస్ట్రిబ్యూట్ చేయాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 నే ఉంది అంటే 0 ఆర్ మోర్ థింగ్స్. 10 థింగ్స్ మస్ట్ బి డిస్ట్రిబ్యూటెడ్
among 4 children such that each will get 0 or more things. అంటే మనం డైరెక్ట్ గా ఫార్ములా రాసాం. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అంటే ఫార్ములానే. అంటే ఇక్కడ x1 అనేది 0 to 10 రావచ్చు అని, x2 అనేది 0 to 10 రావచ్చు అని, x3 అనేది 0 to 10, x4 అనేది 0 to 10. సో వాట్ ఈస్ ద ఫార్ములా? n ప్లస్ r మైనస్ 1 c r మైనస్ 1 అలా రాసేస్తాం. కానీ ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే అర్థం ఏంటంటే మనకి ఇది 10 రావచ్చు, 9 రావచ్చు, 8 రావచ్చు, ఎక్కడ దాకా చూడండి. మినిమం వాల్యూ ఎంత వస్తుంది? నెగిటివ్ కాదుగా, నాన్ నెగిటివ్ అన్నారు. అంటే అర్థం ఏంటి? 10 మాక్సిమం, మినిమం ఎంత? అన్ని జీరో అయినప్పుడు, అన్ని జీరో అయినప్పుడు 0 వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏంటి? x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ఈక్వల్ టు 0, x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ఈక్వల్ టు 1, ఈక్వల్ టు 2, ఈక్వల్ టు 3 అండ్ సో ఆన్ ఈక్వల్ టు 10. ఇవన్నీ కనుక్కోవాలి, వాటన్నిటికీ సొల్యూషన్స్ కనుక్కోవాలి. అలా కాకుండా ఇక్కడ ఏం చేస్తామంటే ఇలా ఉన్నప్పుడు చూడండి ఒకసారి. సో ఇలా ఉన్న ఇన్ఈక్వాలిటీని, ఇలా ఉంది కదా, నేనేం చేస్తున్నా అంటే చూడండి ఒకసారి. ఇంకొక వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేస్తాను. చూడండి x5 ఇంకొక వేరియబుల్ పెట్టి ఈక్వల్ టు 10 రాస్తాం, ఈక్వల్ టు 10 రాస్తాం. సో ఇప్పుడు ఇలా ఒక ఈక్వేషన్ ఫామ్ చేశాను, ఇలా ఒక ఈక్వేషన్ ఫామ్ చేసి, ఇలా ఒక ఈక్వేషన్ ఫామ్ చేస్తే దీనికి సొల్యూషన్ కనుక్కుంటాం. ఇప్పుడు ఎలాగంటే x1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, x3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, x4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. x5 అనేది చూడండి. ఇప్పుడు మనకు కావాల్సిన సొల్యూషన్ వీటికి చూడండి. మనకు కావాల్సిన సొల్యూషన్ దేనికి? ఈక్వల్ 0, 1 అండ్ సో ఆన్ 10. ఈక్వల్ 0 కి సొల్యూషన్ కావాలి, ఈక్వల్ టు 1 కి సొల్యూషన్ కావాలి, ఈక్వల్ టు 10 కి సొల్యూషన్ కావాలి. అంటే x5 అనే దానికి కన్స్ట్రెయింట్ రాద్దాం. ఇక్కడ x5 0 పెట్టామనుకో ఈక్వేషన్ ఏమైంది? 10 అయింది. x5 కనుక 1 పెట్టామనుకో ఈక్వేషన్ ఏమైంది? 1 అయింది. అంటే x5 కన్స్ట్రెయింట్స్ ఎలా ఉంటాయి? x5 కన్స్ట్రెయింట్స్ రాద్దాం. x5 కి మినిమం వాల్యూ ఎంత అవుతుంది? x5 కి మినిమం వాల్యూ ఎంత అవుతుంది? ఇవన్నీ కలిపితే 10 అయినాయి అనుకో, మినిమం అయింది. అంటే మినిమం వాల్యూ ఎంత x5 కి? 0. మాక్సిమం వాల్యూ ఎంత? సో మాక్సిమం వాల్యూ అంటే అన్ని జీరోలు అయినాయి, మాక్సిమం వాల్యూ 10. సో ఇది అంతే కదా. అంటే చూడండి 0 పెట్టాము అనుకో మనకి ఏ ఈక్వేషన్ వస్తుంది? ఈక్వల్ టు 10. అదే కనుక్కోవాల్సింది అక్కడ, ఈక్వల్ టు 10. అంటే ఇది మనకి 1 పెడితే ఈక్వల్ టు 9 ఒక ఈక్వేషన్ వస్తుంది, 2 పెడితే ఈక్వల్ టు 8 ఒక ఈక్వేషన్ వస్తుంది, 8 పెడితే ఈక్వల్ టు 2, 9 పెడితే ఈక్వల్ టు 1, 10 పెడితే ఈక్వల్ టు, ఇవన్నీ వచ్చేస్తాయి కదా. అట్లాంటప్పుడు ఏం చేస్తాం? ఈ 4 వేరియబుల్స్ కాకుండా ఇంకొక వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేస్తాం కదా. ఈ ఈక్వేషన్ సొల్యూషన్ కనుక్కుంటాం. ఈ ఈక్వేషన్ సొల్యూషన్స్ ఎలా కనుక్కోవాలి? కన్స్ట్రెయింట్స్ రాసుకుంటున్నాం. x1 ఎలా ఉండాలి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇచ్చారు కదా అక్కడ, నాన్ నెగిటివ్. x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, x3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, x4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇంట్రడ్యూస్ చేసిన వేరియబుల్ ఉంది కదా, దానికి కన్స్ట్రెయింట్స్ రాసుకోండి. దానికి మనకు అర్థమైపోయింది, అక్కడ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, దీని వాల్యూ మనకు 0 to 10 ఉంది. ఈ మొత్తం కనుక 0 అయింది అనుకో మాక్సిమం ఎంత అయింది? 10 అయింది. ఈ మొత్తం కనుక 10 అయింది అనుకో మినిమం ఎంత అయింది? 0. అంటే x5 వేరీస్ ఫ్రమ్ 0 to 10. అంటే x1, x2, x3, x4 ఎలా ఉన్నాయి? మొత్తం ఇలా ఉన్నాయి. అంతే, అన్ని 0 to 10 గా ఉంది. సో ఇది 0 to 10 ఉంది, ఇది 0 to 10 రావచ్చు, ఇది 0 to 10 రావచ్చు, ఇది 0 to 10, అన్ని కూడా 0 to 10. ఇప్పుడు చూడండి ప్రాబ్లం ఉంది. ఈ ఈక్వేషన్ 1 చూడండి. ఈ ఈక్వేషన్ 1 సమ్ ఆఫ్ దీస్ 5 ఈక్వల్ టు 10. ఇక్కడ 10 థింగ్స్ ఉన్నాయి. 5 చిల్డ్రన్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఒక్కొక్క చిల్డ్రన్ కి ఎలా రావాలి? ఫస్ట్ చిల్డ్రన్ కి 0 to 10 రావచ్చు, సెకండ్ చిల్డ్రన్ కి 0 to 10 రావచ్చు, థర్డ్ చిల్డ్రన్ కి 0 to 10 రావచ్చు, ఫోర్త్ చిల్డ్రన్ కి 0 to 10. అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ the number of ways of distributing 10 things among 5 children such that each will get 0 things or maximum 10 things. Therefore, what is the formula? N equal to 10. Formula right away. N equal to 10, R equal to 5. So, what is the formula? N plus R, direct formula, equals to N ante 10 plus 5 minus 1 C
5 minus 1 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది 14C4. 14C4 దిస్ ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు ఇలా ఇన్ఈక్వాలిటీ కనుక్కోమన్నప్పుడు మీరు దీనికి సొల్యూషన్స్ కనుక్కోవాలని 0 to 10 దీనికి సొల్యూషన్స్ కనుక్కోవాలి. అంటే ఈక్వల్ టు 0 కి సొల్యూషన్ కనుక్కోవాలి, ఈక్వల్ టు 1 కి సొల్యూషన్ కనుక్కోవాలి, ఈక్వల్ టు 10 కి సొల్యూషన్ కనుక్కోవాలి. సో ఇలాంటివి కనుక్కోవాలంటే ఇంకొక వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేయండి, ఇంకొక వేరియబుల్ పెట్టి ఈక్వల్ టు 10 రాయండి. సో ఇప్పుడు x1 అనేది ఇలా ఉండాలి, వాడు ఇచ్చే నాన్ నెగిటివ్ అని ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. పెట్టిన వేరియబుల్ కి ఏ కన్స్ట్రెయింట్స్ వస్తున్నాయో మీరు రాసుకోండి 0 to 10. ఎందుకంటే ఈ మొత్తం సమ్ వాల్యూ 0 ఉంది 10 ఉంది. ఇది 0 అయినప్పుడు x5 మనకి 10 అయింది అంటే మాక్సిమం 10. ఇది మొత్తం సమ్ 10 అయినప్పుడు x5 ఏమవుతుంది 0 అయింది అంటే x5 అనేది 0 to 10. అంటే ఈ ఈక్వేషన్ కి ఈ కన్స్ట్రెయింట్ తోటి సొల్యూషన్ కనుక్కున్నాం అనుకో మనం ఎన్ని వస్తాయి ఇన్ని వస్తాయి. ఇందులో ఒక సొల్యూషన్ రాస్తున్నాను చూడండి, ఇందులో నేను యువతల ఒక సొల్యూషన్ రాస్తున్నాను చూడండి. అంటే మనకు వచ్చిన x5 x1 x2 x3 x4 x5 దీనికి ఒక సొల్యూషన్ రాస్తున్నాను చూడండి. సో మొత్తం కలిపితే ఎంత రావాలి 10 రావాలి. అంటే నేను రాస్తున్నాను చూడండి 2 3 4 0 1 చూడండి, ఇది చూడండి ఒకసారి 2 3 4 0 1. ఓకే, సో ఇప్పుడు ఇలా ఉంది ఒక సొల్యూషన్. ఇదంటే అర్థం ఏంటి, ఇప్పుడు అంటే x1 plus x2 plus x3 plus x4 plus x5 ఈక్వల్ అర్థం ఏంటి, ఇది 10ఏగా, దీనికేగా సొల్యూషన్స్ వచ్చింది. x5 ఇక్కడ ఎంత 1 అంటే మనకు వచ్చేది ఏంది x1 plus x2 plus x3 plus x4 ఈక్వల్ ఈ 1 అంటే పంపించండి అంతే 9 కి. అంటే ఒక సొల్యూషన్ కి ఇక్కడ ఒక x5 వస్తుంది, ఆ x5 ఇక్కడ పెట్టామనుకో దీని వాల్యూ అటు వస్తుంది, వీటిలో అన్ని వస్తాయి 0. ఇప్పుడు ఈక్వల్ టు 0 వస్తాయి, ఈక్వల్ టు 1 వస్తాయి, ఈక్వల్ 10 వస్తాయి. ఈక్వల్ టు 0 అంటే అన్ని 0, ఈక్వల్ టు 1 అంటే ఈక్వల్ టు 1 అంటే అర్థం ఏంటి, ఈక్వల్ టు 1 ఎప్పుడు వస్తుంది x5 9 అయింది అనుకో, ఇక్కడ 9 అయితే ఈక్వల్ టు 1 వస్తుంది. అంటే ఇవి సొల్యూషన్స్. ఈక్వల్ టు 5 కి సొల్యూషన్ కావాలంటే x5 5 అయింది అనుకో, ఈ 5 అంటే వెళ్ళిపోయింది. అప్పుడు దిస్ ఈక్వేషన్ విల్ బికమ్ x1 plus x2 plus x3 plus x4 ఈక్వల్ టు 5. అట్లా ఈ ఈక్వేషన్స్ అన్నిటికీ సొల్యూషన్స్ వచ్చేస్తాయి. ఇట్లా ఇన్ఈక్వాలిటీ ఇచ్చినప్పుడు ఒక డమ్మీ వేరియబుల్ అంటారు దీన్ని, ఇంట్రడ్యూస్ చేసిన దాన్ని లేని వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేయండి, ఈక్వల్ టు రాసుకొని దీని ప్రకారం మీకు x5 కి ఎలా ఉంటాయో రాసుకోండి, సొల్యూషన్ కనుక్కోండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి అర్థం అవుతుంది. ఇలాంటిది ఇంకోటి చూద్దాం. చూడండి ఒకసారి. సో x1 plus x2 plus x3 plus x4 less than or equal to 100. సో దీనికి నాన్ నెగటివ్ ఇంటెగ్రల్ సొల్యూషన్స్ కనుక్కోవాలి, నాన్ నెగటివ్ ఇంటెగ్రల్ సొల్యూషన్స్ కనుక్కోవాలి. చూడండి ఇదంటే అర్థం ఏంటంటే 0 to 100 అని. అంటే ఈ సమ్ కి మినిమం 0 మాక్సిమం 100 వచ్చే సొల్యూషన్స్ కనుక్కోవాలి. సో ఇప్పుడు ఇంకొక వేరియబుల్ మీరు ఇంట్రడ్యూస్ చేయండి, ఇంకొక వేరియబుల్ మీరు ఇంట్రడ్యూస్ చేయండి. ఈక్వల్ టు 100. సో క్లియర్ గా x1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. వాట్ ఇచ్చాడు నాన్ నెగటివ్ అని, రైట్. x5 చూడండి x5. సో దీనికి మినిమం వాల్యూ ఎప్పుడు వస్తుంది, ఈ మొత్తం కలిపితే 100 అయింది అనుకో x5 కి 0 వస్తుంది. ఇది మొత్తం కనుక సమ్ 100 అయితే x5 కి 0 వస్తుంది. ఇది మొత్తం సమ్ 0 అయితే మాక్సిమం వస్తుంది. అంటే ఇది కూడా 0 to 100ఏగా, ఇది 0 to 100, ఇది 0 to 100, ఇది 0 to 100,
ఇది 0 to 100, ఇది 0 to 100. అంటే ఈ ప్రాబ్లం ఏమైపోయింది, ఇక్కడ 100 మ్యాంగోస్ ఉన్నాయి, 5 చిల్డ్రన్ ఉన్నారు. You have to distribute 100 mangoes to 5 children such that each will get 0 mangoes or 100 mangoes. అంటే n అంటే 100, r అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి వేరియబుల్స్, అన్ని చిల్డ్రన్. సో therefore your solutions is nothing but 100 plus 5 minus 1 c. 5 minus 1 అంటే 104 c4. This is your solutions. So అట్లా మనకి ఒక ఇన్ఈక్వాలిటీ టైప్ లో ఇచ్చినప్పుడు అన్నమాట, ఇన్ఈక్వాలిటీ టైప్ లో ఇచ్చినప్పుడు. సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూడండి. డైస్ ప్రాబ్లం, 5 dice are thrown. 5 dice are thrown. Find the number of ways. Find the number of ways of getting number 1. First question, sum 15 on them, right? సో ఒక 5 డైస్ త్రో చేశారు, రైట్? సో మనం దీనిపైన వచ్చే నెంబర్ x1, x2, x3, x4, x5 ఇలా అనుకోండి, రైట్? సో మనం అన్ని కలిపితే 15 రావాలి. ఒక ఈక్వేషన్ రాసుకోవాలి, 15 ఎన్ని వేస్ లో రావచ్చు అంటున్నారు అనమాట. ఈక్వల్ టు 15 అంటే ఈ సమ్ 15 ఎన్ని వేస్ లో రావచ్చు అంటే దీనిపైన ఒక నెంబరు, దీనిపైన ఒక నెంబరు, దీనిపైన ఒక నెంబర్. సపోజ్ ఇలా ఉంది 3, 5, 1, 4. చూడండి దీనిపైన మొత్తం 8 ప్లస్ ఇది చూడండి, అంటే ఇలా ఫస్ట్ డై పైన 4, 1, 2, 5, 3. ఇది ఒక 1 వే, ఇలా వస్తే 1 వే. అలాంటి వేస్ ఎన్ని కనుక్కోమంటారు. ఇప్పుడు ఎలా ఉంటాయి కన్స్ట్రెయింట్స్, ఇలా ఈక్వేషన్ రాస్తే డైరెక్ట్ ఫార్ములా రాయకూడదు. కన్స్ట్రెయింట్స్ ఇక్కడ క్లియర్ గా అన్ని 1 to 6 అందుకని రావుగా. క్లియర్ గా కన్స్ట్రెయింట్స్ 1 to 6. డై అంటే మినిమం 1, మాక్సిమం 6 వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్రాబ్లం ఏంటి, 15 మ్యాంగోస్ డిస్ట్రిబ్యూట్ చేయాలి 5 చిల్డ్రన్ కి, మినిమం 1, మాక్సిమం 6. సో దీనికి మన దగ్గర ఫార్ములా లేదు. మనకి ఎలాంటి ఫార్ములా ఉంది, మినిమం 0, మాక్సిమం ఎన్నైనా ఆ ఫార్ములా ఉంది. అలానే మినిమం 1, మాక్సిమం మనకి మినిమం 1 ఉన్నప్పుడు ఎన్ని రాగలుగుతాను, మినిమం 1 ఇస్తే ఇప్పుడు చూడండి మినిమం 1 అని వీటన్నిటికి మినిమం 1 ఇచ్చామనుకో, 1, 1, 1, 1 ఎంత 11, బట్ అక్కడ 6 ఉంది. అంటే ఇక్కడ మినిమం 1 అయితే ఇక్కడ ఈ 4 మినిమం 1 అంటే ఏంది, అది x1 కానీ లేదుగా, అక్కడ 6 కదా, 11 కాదుగా. అంటే 1 to 11 ఉన్నప్పుడు మనం ఫార్ములా వాడాలి, బట్ 1 to 11 పాసిబుల్ కాదు కదా, ఎందుకంటే మాక్సిమం 6 గా వచ్చేది. ఇప్పుడు కోఎఫిషియంట్ రాయాలి, అంటే కోఎఫిషియంట్ ఆఫ్ దీని సొల్యూషన్స్ ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ x power 15 in x1 కి సంబంధించిన కన్స్ట్రెయింట్ 1 to 6 ఉంది, అంటే x power 1 plus x square plus and so on x power 6 whole power. సో ఇది
ఇది x1 x2 కూడా ఇదే వస్తుంది, x3 అదే అంటే హోల్ పవర్ 5. ఇది రాసాం సేమ్, ఇది అంతే వస్తుంది. అట్లా ఎన్నిసార్లు రాస్తాం? 5 టైమ్స్. సో ఇందులో x పవర్ మనం ఇది కనుక్కోవాలి. సో ఓకేనా. సో దేర్ ఫోర్ దీన్ని రాస్తున్నాం చూడండి, దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. సో x పవర్ 5 ఇంటూ x పవర్ 5 ఇంటూ 1 ప్లస్ x కామన్ తీసేనా x పవర్ 5 హోల్ పవర్ 5. ఓకేనా. సో దేర్ ఫోర్ x పవర్ 5 ఇంటూ x పవర్ 5 6 టర్మ్స్ ఉంది. a అంటే 1 మైనస్ r టు ద పవర్ n డివైడెడ్ బై 1 మైనస్ 6 హోల్ పవర్ 5 ఓకేనా ఇది. సో దేర్ ఫోర్ దీన్ని కొంచెం సింప్లిఫై చేసుకోవాలి, బైనామియల్ థియరం రాయాలి. నేను చెప్పా కదా, ఇంటూ 5 ఇంటూ 1 మైనస్ x హోల్ పవర్ మైనస్ 5. సో ఇది పవర్ పాజిటివ్ ఇంటీజర్ ఉంది కదా, దీనికి బైనామియల్ థియరం రాయాలి. దీనికి బైనామియల్ థియరం రాస్తే అంటే x పవర్ 5 ఇంటూ, సో దీనికి 1 మైనస్ 6 హోల్ పవర్ n 5c0 మైనస్ ఇది x అమ్మ, ఇది మొత్తం 1 మైనస్ 6 హోల్ పవర్ n. నేను ఫార్ములా చెప్పాను, 1 మైనస్ 6 హోల్ పవర్ n అంటే nc0 మైనస్ nc1x ప్లస్ nc2x స్క్వేర్ అంటే 12 మైనస్ ఇలా ఉంటుంది 5c3 ఇంటూ x పవర్ 18 ఇలా ఉంటుంది ఎక్స్పాన్షన్ యాక్చువల్. నెక్స్ట్ బైనామియల్ థియరం క్లియర్ గా వస్తుంది, ప్రస్తుతానికి ఇది గుర్తుంచుకోండి. x పవర్, సో x స్క్వేర్ x క్యూబ్ x పవర్ 4 అంటే 24. x పవర్ 5 అంటే ఇది మైనస్ ప్లస్ మైనస్ x పవర్ 30. ఇది ఎక్స్పాన్షన్, ఇది ఇలానే ఉంటుంది. దీన్ని s అనుకోండి, సో లెట్ us say this is s. సో therefore చూడండి, సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసుకో, ఇక్కడ ఎంత ఉందమ్మా మనకు కావాల్సింది, ఇక్కడ x పవర్ 15 కదా, 15 కంటే తక్కువ ఉన్నాయి మాత్రమే రాయండి, 15 కంటే ఎక్కువ ఉన్నాయి అవసరం లేదు. 15 ఉంది కదా, 15 కానీ 15 కంటే తక్కువ ఉన్నాయి రండి. x పవర్ 15 ఇంటూ 1 మైనస్ 5c1 అంటే 5, x పవర్ 5 ఇంటూ x పవర్ 6 అంటే ఎంత 11. సో x పవర్ 5 ఇంటూ x పవర్ 12 అంటే x పవర్ 17. చూడండి ఇది 17 అంటే s తో మల్టిప్లై చేస్తున్నాం కదా, ఇంకప్పుడు ఉండదు 0. అంటే ఈ మల్టిప్లికేషన్ లో x పవర్ 15 కంటే తక్కువ ఉన్నాయి కానీ ఈక్వల్ ఉన్నాయి కానీ మాత్రమే రాయండి. ఈ x పవర్ 5 మల్టిప్లై చేస్తే ఇది x పవర్ 5, ఇది x పవర్ 5, ఇది x పవర్ 5 ఇంటూ x పవర్ 6 అంటే x పవర్ 11, రైట్. సో x పవర్ 5 ఇంటూ x పవర్ 12 అంటే అది x పవర్ 17. ఇక్కడ నుంచి అన్ని కూడా ఎక్కువ ఉంటాయి, అవి ఇగ్నోర్ చేసేది. ఎందుకంటే కోఎఫిషియంట్ కనుక్కున్న x పవర్ 15 ఉంది కదా, అన్ని జీరోలు వస్తాయి. సో ఇంటూ s అంటే మనకేమొచ్చింది, x పవర్ 5 ఇంటూ s మైనస్ 5 ఇంటూ x పవర్ 11 ఇంటూ s. సో ఇందులో ఏం కనుక్కోవాలి మనం, కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 15 ఇన్ దిస్ కనుక్కోవాలి. చూడండి ఇది నేను సింప్లిఫై చేసి ఇలా వచ్చింది, అర్థమైంది కదా. ఇందులో ఏం కనుక్కోవాలి, దీంతో అయిపోవాలి, x పవర్ 15 కనుక్కోవాలి. అంటే s అనేది ఏంటి, ఇక్కడ s అనేది ఈ ఎక్స్పాన్షన్, అర్థమైంది కదా. సో ఈ మొత్తంలో x పవర్ 15 కనుక్కోవాలంటే ఇక్కడ ఆల్రెడీ మనకి x పవర్ 5 ఉంది, అంటే ఇందులో x పవర్ 10 కనుక్కోవాలి. సో therefore what you will get, coefficient of ఇందులో x పవర్ 10 in s మైనస్ 5 ఇంటూ కాన్స్టెంట్ అలానే రాయండి. ఇక్కడ x పవర్ 11 ఉంది, ఇందులో x పవర్ 4 కనుక్కోవాలి. in s. సో ఇది s అంటే ఏంటి మనకి, s అంటే
1 minus x whole power minus 3 అంటే r అంటే 3. ఇది n అంటే what is this x power 10 అంటే n plus r minus 1 c r minus 1 minus 5 into ఇక్కడ n అంటే 4 plus 3 minus 1 c 3 minus 1. So what is the answer? So 13 minus 1 అంటే 12c2 minus 5 into 7 minus 1 అంటే 6c2. ఇన్ని వేస్ లో మనకి 15 రావచ్చు. ఇదిగో చూడండి 4 1 2 5 3 వన్ వే కదా, ఇక్కడ నెంబర్ ఒకటి వస్తుందిగా, అన్ని వేస్ లో ఇలా రావచ్చు మనకి సమ్. ఫైవ్ కదా, సారీ సార్, వెయిట్ 5 కదా, 5 14 ఇక్కడ 5 అంటే 14 minus 1 5 15 minus 1 అంటే 14c2 14c 5 minus 1 చూడండి ఒకసారి. ఇక్కడ n 10 అమ్మ, r 5 వాళ్ళు రాస్తున్నాం. 10 plus 5 minus 1 c 5 minus 1 minus 5 into 4 plus 5 minus 1 c 5 minus 1 అంటే ఆన్సర్ you will get 14c4 minus 5 into 9 minus 1 అంటే 8c4. This is the required answer. ఇన్ని వేస్ వస్తాయి. అట్లా మనకి ఎప్పుడు మనం ఈ ఈక్వేషన్ రాసుకోగలిగితే తర్వాత కోఎఫిషియంట్ కనుక్కోవడమే. ఫస్ట్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేయండి, కన్స్ట్రెయింట్స్ ఫ్రేమ్ చేయండి. ఇక్కడ ఈ కన్స్ట్రెయింట్స్ ప్రకారం ఇది రాసుకోవాలి. ఇది రాసుకున్న తర్వాత కోఎఫిషియంట్ కనుక్కోవాలి. సో ఇది మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? గెటింగ్ ఏ సమ్ 15 ఆన్ ద డైస్. చూడండి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో టుమారో యాజ్ ఇట్ ఈస్ 11th క్లాస్ ఉంటాం, ఒక 1 hour ఉంటుంది, అయిపోతుంది. చూడండి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, sum less than or equal to 15. Sum less than or equal to 15. Getting sum less than or equal to 15. ఇది ఇందాక మనం 15 కనుక్కున్నాం. అంటే ఇప్పుడు చూడండి ఏం కనుక్కోవాలంటే x1 plus x2 plus x3 plus x5 less than or equal to 15. Less than or equal to 15. సో దీనికి సంబంధించిన సొల్యూషన్స్ కనుక్కోవాలి. అంటే నేను ఒకటి రాస్తున్నాను చూడండి, 3 2 1 4 1. చూడు 5 plus 1 6 plus 4 11. అంటే 11 అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 15. అలాంటివన్నీ రావాలి. అంటే ఇలా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 15 అంటే మినిమం ఎంత? మినిమం అన్ని 1 వచ్చినప్పుడు వస్తుంది. ఇలా అడుగుతున్నాడని మనం 1 2 రాసుకోకూడదు, 6 2 అనమాట. ఇది మీనింగ్ అర్థం ఏంటి? ఇక్కడ డైస్ కదా ఇవి, అంటే ఇలా రావాలని అర్థం, ఇలా రావాలి, ఇలా నేను రాసినట్టు అర్థం ఏంటి? ఇలా అయినా అర్థం. సో దీనికి సంబంధించిన సొల్యూషన్స్ కనుక్కోవాలి. 6 ఎప్పుడు వస్తుంది? 1 1 1 1 1 5. సో 5 అన్ని 1 లో వచ్చినప్పుడు 5 వస్తుంది. సో మాక్సిమం 15 రావాలి, అది అడుగుతుంది అంతే కదా. ఇప్పుడు చూడండి, నేను ఇందాకట్లాగే ఒక డమ్మీ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇలా ఎప్పుడు ఇన్ఈక్వాలిటీ వచ్చినా ఒక డమ్మీ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేయండి. అంటే డమ్మీ వేరియబుల్ అంటే అర్థమేమి లేదు, మనం అక్కడ లేని వేరియబుల్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తాం. అంటే మనం ఇంట్రడ్యూస్ చేస్తున్న వేరియబుల్ ప్రాబ్లం లో లేదు కదా. ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసేదాన్ని డమ్మీ వేరియబుల్ అంటారు.
అంటే ఈక్వల్ టు 15 రాసి, ఈక్వల్ టు 15. ఓకే, సో మనకి ఈ x1 నుంచి x5 వరకు అయితే తెలుసు, డైస్ పైన వచ్చే x1 x2 అండ్ సో ఆన్, వీటి గురించి అయితే మనకు క్లియర్ గా తెలుసు 1 to 6. సో మనకి ఈ x6 అనేది మినిమం వాల్యూ ఎంత, మాక్సిమం వాల్యూ ఎంత అనేది మనం చూస్తే ఈ సమ్ గురించి తెలుసు, ఇక్కడ ఈ సమ్ గురించి తెలుసు. దీనికి మాక్సిమం వాల్యూ ఎంత 15 పెట్టామనుకో, ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇది డైస్ కి సంబంధించింది కాదు, ఇది డైస్ పైన వచ్చేది కదా, మనం ఇంట్రడ్యూస్ చేసిన వేరియబుల్. సో అది ఎలా ఉంటది, ఇది కనుక 15 పెట్టామనుకో 0 ఉంటది, అది కనుక 15 పెడితే 0 ఉంటది, రైట్. సో ఇది కనుక 5 పెట్టామనుకో, ఈ మొత్తం సమ్ 5 పెడితే ఎంత ఉంటుంది, 10 ఉంటుంది. అంటే 0 to 10 కన్స్టెంట్. ఇది డైస్ ది కాదు, ఇది మామూలుగా మనం ఇంట్రడ్యూస్ చేసిన వేరియబుల్ ఇది. సో 0 to 10 ఉంటది, 0 to 10. ఓకే, ఇప్పుడు మనకేంటి రిక్వైర్డ్ ప్రాబ్లమ్ ఈజ్ నథింగ్ బట్ ఫైండింగ్ సొల్యూషన్స్ ఆఫ్ దిస్. అంటే రాస్తున్నాం చూడండి జాగ్రత్తగా, కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 15, ఇది x పవర్ 15 ఇన్ x1 కి సంబంధించింది ఏం రాయాలి, x1 కి సంబంధించింది x పవర్ 1 ప్లస్ x స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ x పవర్ 6 అట్లా మనకి x2 ది ఇదే రాస్తాం, x3 ది x5 ది, అంటే మొత్తం హోల్ పవర్ 5, ఇక్కడ హోల్ పవర్ 5 ఇంటూ x6 ది సెపరేట్ గా రాయాలి, అంటే 1 ప్లస్ x ప్లస్ x స్క్వేర్ అండ్ సో ఆన్ x పవర్ 10, దీన్ని సెపరేట్ గా రాయాలి. ఈ 5 ఏమో ఇదే వస్తుంది మొత్తం, అదేమో సెపరేట్ గా వస్తుంది 1 ప్లస్ x ప్లస్ x స్క్వేర్ అండ్ సో ఆన్ x పవర్ 10. సో ఇప్పుడు ఇందులో నేను కామన్ తీస్తాను, ఇందులో ఇది మొత్తం సింప్లిఫై చేస్తాను, అంటే x పవర్ 5 ఇంటూ x పవర్ 5 ఇంటూ 1 ప్లస్ x ప్లస్ x పవర్ 5 ఇంటూ ఇది జీపీ, అది జీపీ డైరెక్ట్ గా ఉంది. సో ఒకేసారి రెండు రాద్దాం. సో రెండు జీపీ సమ్ రాయండి, రెండు జీపీ సమ్ x పవర్ 5 ఇంటూ సో ఇది జీపీ రాస్తే 1 మైనస్ r పవర్ n అంటే ఎంత 6. సో r అంటే x, మొత్తం 6 టర్మ్స్ ఉన్నాయి, డివైడెడ్ బై 1 మైనస్ x, డివైడ్ బై 1 మైనస్ x ఇంటూ వాట్ ఈస్ దిస్ 1 మైనస్ మొత్తం 11 టర్మ్స్ ఉన్నాయి, x పవర్ 11 డివైడెడ్ బై 1 మైనస్ x పవర్ 11 డివైడెడ్ బై 1 మైనస్ x. చూడండి ఒకసారి సింప్లిఫై చేస్తే వస్తుంది. సో దీంట్లో మనకి కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 15 కనుక్కోవాలి, కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 15, దీని కొంచెం సింప్లిఫై చేద్దాం, x పవర్ 5 ఇంటూ ఇది హోల్ పవర్ 5 అంటే 1 మైనస్ x పవర్ 6 హోల్ పవర్ 5 ఇంటూ ఇక్కడ 1 మైనస్ x పవర్ 11, ఈ 1 మైనస్ 6 హోల్ పవర్ మైనస్ 6 పైకి తీసుకెళ్ళి, హోల్ పవర్ మైనస్ 6 పైకి తీసుకెళ్ళి, కింద ఉన్నది ఎప్పుడు పైకి తీసుకెళ్ళి. సో దేర్ఫోర్ x పవర్ 5 ఇంటూ సో ఇప్పుడు ఇందులో చూడండి మనం రాసేటప్పుడు ఇప్పుడు x పవర్ 15 కదా, చూడండి ఇప్పుడు చూడండి ఇందులో కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 15 కనుక్కోవాలి, అంటే ఈ మొత్తం ప్రోడక్ట్ లో కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 15 కనుక్కోవాలి. ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది కదా, ఈ మొత్తంలో x పవర్ 10 కనుక్కుంటే సరిపోయేదిగా, అంటే ఈ 5 ఇక్కడ తీసేస్తున్నా, ఈ మొత్తం ప్రోడక్ట్ లో x పవర్ 10 కనుక్కుంటే సరిపోయింది, ఆ ముందు x తీసేయండి, x పవర్ 10 ఇన్
అంతే కదా. ఇక్కడ x పవర్ 5 ఉంది, ఈ మొత్తంలో 15 అంటే ఇందులో 10 కనుక్కుంటే సరిపోయింది కదా. ఇక్కడ 5 ఆల్రెడీ ఉంది, ఇందులో 10 కనుక్కుంటే సరిపోయింది, అందుకని తీసేసాను. ఇక్కడ x పవర్ 10 ఇన్ దిస్ రాశాను. ఇప్పుడు 10 కదా మనకు కావాల్సింది. 10 అంటే ఈ ఎక్స్పాన్షన్ రాసేటప్పుడు 10 కంటే ఎక్కువనే తీసుకోవద్దు. చూడండి, సో ముందు ఇది రాస్తున్నా, ముందు ఇది ఇక్కడ రాస్తున్నా, x పవర్ 11 ఇంటూ ఇది ఇక్కడ రాస్తున్నా 5c0 n5c0 మైనస్ 5c1x, తర్వాత x పవర్ 12 వస్తాయి. అవసరం లేదు, ఇక్కడ x పవర్ 10 ఉంది. ఓకేనా, తర్వాత ఈ టర్మ్స్ వస్తాయి, కానీ x పవర్ 12 అయ్యి అవసరం లేదు. x పవర్ 10 కంటే ఎక్కువనే తీసుకోవద్దు. సో ఇంటూ 1 మైనస్ x హోల్ పవర్ మైనస్ 6, రైట్. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయండి, ఈ రెండు మల్టిప్లై చేస్తే సో ఇదంతా మనకి ఇదంతా 1 మైనస్ ఇక్కడ రాస్తున్నాం 5x పవర్ 6, ఈ టర్మ్ ఇది వస్తుంది. మల్టిప్లై చేస్తే 1 మైనస్ 5x పవర్ 6. ఈ మల్టిప్లికేషన్ లో కూడా x పవర్ 10 కంటే ఎక్కువనే తీసుకోవద్దు. సో 1 మైనస్ 5x పవర్ 6 మైనస్ x పవర్ 11, ఇది అవసరం రాయొద్దు, ఎందుకంటే x పవర్ 10 కదా, అది రాయను. మైనస్ x పవర్ 11 రాయను. అట్లానే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రాయను, అది రాసిన వేస్టేగా, కోఎఫిషియంట్ రాదు, 0 వస్తుంది కదా ఇది. సో x పవర్ 10 ఈ ప్రొడక్ట్ లో x పవర్ 10 కంటే తక్కువనే రాయండి, ఆర్ ఈక్వల్ గా ఉన్నాయి రాయండి, మిగతా అవసరం లేదు కదా, కోఎఫిషియంట్ 0 వస్తుంది. సో దేర్ఫోర్ ఇందులో కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 10 కనుక్కోవాలి, కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 10. సో దేర్ఫోర్ మనకి 1 ఇంటూ ఇది s అనుకోండి, ఇది s, కోఎఫిషియంట్ ఆఫ్ 1 ఇంటూ కదా x పవర్ 10 ఇన్ s మైనస్ 5 ఇంటూ x పవర్ 6 ఆల్రెడీ ఉంది ఇక్కడ, ఇందులో x పవర్ 4 ది కనుక్కోవాలి. ఇన్ 1 minus x to the power minus 6. సో ఓకే, సో ఇప్పుడు s అంటే ఏంటి, s అంటే మనకి s అంటే ఇది, r అంటే 6, r అంటే 6, n అంటే 10. సో 10 plus 6 minus 1, n plus r minus 1, c r minus 1, 6 minus 1. So ఇది minus 5 into so n is 4 4 plus 6 minus 1. So what is the answer you will get? ఇదంతా మనకి 15c5 minus 5 into 11 10 minus 1 అంటే 9c5. This is the answer. So less than or equal to 1, less than or equal to 15 ఇన్ని ways లో రావచ్చు అన్నమాట, ఇన్ని ways లో రావచ్చు. దట్ ఈస్ యువర్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఏంటి మనం కనుక్కుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15. ఇంకో క్వశ్చన్ చూడు, థర్డ్ క్వశ్చన్ సమ్ గ్రేటర్ దాన్ 15. సో గ్రేటర్ దాన్ ఎప్పుడైనా సరే మనం ఇలా కనుక్కుంటాం. చూడు, టోటల్ గ్రేటర్ ఎప్పుడు వచ్చినా ఇలా కనుక్కుంటాం. టోటల్ వేస్ ఆఫ్ గెటింగ్ సమ్ మైనస్ number of ways of getting sum less than or equal to 15. Total ways of getting sum చూడండి, డైస్ ఇలా త్రో చేశారు, డై 1, డై 2, డై 3, డై 4, డై 5. ఓకేనా, టోటల్ ఇవంటే టోటల్ అన్నమాట. టోటల్ అంటే మనకి సమ్ ఎన్ని రకాలుగా రావచ్చు,
డై 1 పైన 1 to 6 నెంబర్స్ ఏదైనా రావచ్చు. 6 డై 2 పైన 1 to 6 నెంబర్స్ ఏదైనా రావచ్చు. 6 నెంబర్స్ ఏదైనా రావచ్చు. అంటే ఈ మనం కనుక్కుంటే ఏంటంటే సమ్ యాక్చువల్లీ మినిమం ఎంత ఉంటుంది? 5 ఇట్ పైన మినిమం అంటే ఇవి కనుక్కుంటున్నాం. 5 less than or equal to సమ్ మాక్సిమం ఎంత వస్తుంది? 30. అన్ని రాస్తాం అన్నమాట. అన్ని వేస్ అంటే డై 1 పైన ఒక నెంబర్ ఎన్ని రకాలుగా రావచ్చు? 6 వేస్. దీనిపైన ఒక నెంబర్ ఎన్ని రకాలుగా? 6 వేస్. అంటే టోటల్ గా సమ్ వచ్చే విధానాలు ఎన్ని అంటే నెంబర్స్ 1 2 3 4 5 అంటే 6 4 5 ఇక్కడ 5 to 30 అంటే ఇందులో ఉన్న నెంబర్స్ కాదు. వే అంటే అర్థమైతే నేను ఒకటి రాస్తున్నాను చూడండి. ఇక్కడ 1 2 3 4 5 ఇలా వచ్చింది. ఈ నెంబర్ ఇక్కడ, ఈ నెంబర్ ఇక్కడ, ఈ నెంబర్ ఇక్కడ, ఈ నెంబర్ ఇక్కడ, ఈ నెంబర్ ఇక్కడ. ఇది 1 వే అన్నమాట. సో అట్లా ఎన్ని ఉంటాయి? 6 power 5 వేస్ మైనస్ ఈ విధానాలు వచ్చినాయి ఇక్కడ. ఇది రాయండి. మైనస్ 15c5 minus 5 into 19c5. This is your answer. This is your answer అన్నమాట. అట్లా మనం ఈక్వేషన్స్ ఫామ్ చేసుకొని కోఎఫిషియెంట్స్ కనుక్కోవడం. సో ఈరోజు నేను